ఈ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రాన్ని నిత్యం పఠించిన వారికి సర్వత్రా విజయం లభిస్తుంది. శత్రువినాశం కలిగి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతారు. అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్రకవచస్య విభీషణ ఋషిః హనుమాన్ దేవతా సర్వాపదుద్ధారక శ్రీ హనుమత్ ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః. ధ్యానం. వామే కరే వైరిభిదం వహంతం శైలం పరే శృంఖలహారిటం కం దధానమచ్చవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండలమాంజనేయం. ఎడమ చేతితో శత్రువులను సంహరించేవాడు, మరొక చేతితో పర్వతాన్ని ధరించినవాడు, సంకెళ్లను ఛేదించే ఆయుధాన్ని ధరించినవాడు, నిర్మలమైన యజ్ఞోపవీతం మరియు మెరిసే కుండలాలు కల ఆంజనేయుని భజిస్తున్నాను. సంవీత కౌపీనముదం చితాంగుళిం సముజ్వలన్మౌంజిమథోపవీతినం సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే. కౌపీనాన్ని ధరించి తన చేతివేళ్లను పైకి చూపిస్తూ మౌంజి యజ్ఞోపవీతం ధరించి వెలిగే కుండలాలు మరియు పొడవైన శిఖ కలిగిన ఆ ఆంజనేయుని శరణువేడుతున్నాను. ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీ హనుమతే అకస్మాదాగతోత్పాతనాశనాయ నమో నమః. సమస్త లోకాలలోని ఆపదలను దుఃఖాలను హరించే హనుమంతుడికి అకస్మాత్తుగా సంభవించే ఉత్పత్తులను నాశనం చేసే స్వామికి మళ్ళీ మళ్ళీ నమస్కారం తెలుపుతున్నాను. సీతావియుక్త శ్రీరామశోక దుఃఖ భయాపహ తాపత్రితయ సంహారిన్ ఆంజనేయ నమోస్తుతే. సీతాదేవి వియోగం వల్ల శ్రీరాముడికి కలిగిన శోకాన్ని భయాన్ని పోగొట్టినవాడా, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక అనే తాపత్రయాలను సంహరించే ఓ ఆంజనేయ నీకు నమస్కారం. ఆదివ్యాధి మహామారి గ్రహపీడాపహారిణే ప్రాణాపహర్త్రే దైత్యానాం రామ ప్రాణాత్మనే నమః. మానసిక బాధలు, శారీరక వ్యాధులు, మహామారి వంటి రోగాలు, గ్రహపీడలను హరించేవాడా, రాక్షసుల ప్రాణాలను తీసేవాడా, శ్రీరామునికి ప్రాణసమానుడవైన నీకు నమస్కారం. సంసార సాగరావర్త కర్తవ్యాభ్రాంత చేతసాం
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే. సంసార సాగరం అనే సుడిగుండంలో పడి ఏమి చేయాలో తెలియక భ్రమించే భక్తులకు, నిన్ను శరణు వేడిన మానవులకు రక్షణ ఇచ్చే ఓ శరణ్య, నీకు వందనం. వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయ అమిత తేజసే బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే. వజ్రం వంటి దేహం కలవాడా, కాలాగ్ని రుద్రుని వలె అపారమైన తేజస్సు కలవాడా, బ్రహ్మాస్త్రాన్ని స్తంభింపజేయగల శక్తి కల రుద్రస్వరూపుడవైన నీకు నమస్కారం. రామేష్టం కరుణాపూర్ణం హనుమంతం భయాపహం శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకం. శ్రీరామునికి అత్యంత ప్రియమైనవాడు, కరుణతో నిండినవాడు, భయాన్ని పోగొట్టేవాడు, శత్రువులను నాశనం చేసే భీకర రూపం కలవాడు, కోరిన కోర్కెలను ఇచ్చే హనుమంతుని ప్రార్థిస్తున్నాను. కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రు సంకటే జలే స్థలే తథాకాశే వాహనేషు చతుష్పథే గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే ఏ స్మరంతి హనుమంతం తేషాం నాస్తి విపత్క్వచిత్. కారాగారంలో ఉన్నప్పుడు, ప్రయాణాల్లో, యుద్ధంలో, శత్రువుల వల్ల కష్టం వచ్చినప్పుడు, నీటిలో, నేలపై, ఆకాశంలో, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు, నాలుగుదారుల కూడలిలో, ఏనుగులు, సింహాలు, పులులు, దొంగలు ఉన్న భయంకరమైన అడవుల్లో ఎవరైతే హనుమంతుని స్మరిస్తారో వారికి ఎక్కడా ఎటువంటి విపత్తు కలుగదు. సర్వవానరముఖ్యానాం ప్రాణాభూతాత్మనే నమః శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః. వానరవీరులందరిలో ప్రాణశక్తి వంటివాడా, శ్రేష్ఠుడా, వాయుపుత్రుడా, నీకు నమస్కారం. ప్రదోషే వా ప్రభాతే వా ఏ స్మరంత్యంజనాసుతం అర్ధసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః. సాయంత్రం గాని, ఉదయం గాని ఎవరైతే అంజనాపుత్రుణ్ణి స్మరిస్తారో వారు సంపదను, విజయాన్ని, కీర్తిని పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభే జయం. ఈ స్తోత్రాన్ని మంత్రం వలె జపిస్తూ పదే పదే పఠించే మనిషి రాజసభలో గాని, చర్చల్లో గాని, వాదోపవాదాల్లో గాని ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః సర్వాపద్భ్యో విముచ్యేత నాత్ర కార్య విచారణా. విభీషణునిచే రచించబడిన ఈ స్తోత్రాన్ని ఏకాగ్రతతో పఠించే మనిషి సమస్త ఆపదల నుండి విముక్తుడవుతాడు. దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మంత్రః
మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారకా శత్రూం సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే ఏ వానరరాజైన ఓ హనుమ, గొప్ప ఉత్సాహవంతుడా, నా సమస్త దుఃఖాలను నివారించు, నా శత్రువులను సంహరించు, నన్ను రక్షించు, మరియు నాకు సంపదను ప్రసాదించు. ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీ హనుమత్స్తోత్రం.